హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కరీం. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. దానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత సక్రమంగా చేస్తేనే ఆ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవుతుంది. మనకి డబ్బులు వస్తాయి. దానికి ఏం పడతాయి, పెట్టేస్తూ ఉంటుంటే ఎక్కడ దొరికినాయి పెట్టేస్తుంటే ఎలాగవుతుంది పని? మానిటైజ్ అవ్వదు. మానిటైజ్ అయ్యే టైంకి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏంటంటే అసలు మనం ఒక పనిలో చేరిన తర్వాత పని కరెక్ట్గా చేయకపోతే ఆ ఓనర్ జీతం ఇస్తాడా మనకి? చెప్పండి, ఇస్తాడా? ఇవ్వడు కదా. అలాగే మనం మన పని సక్రమంగా చేస్తేనే ఆ ఓనర్ పని బాగా చేస్తున్నాడని చెప్పేసి మనకి డబ్బులు ఇస్తాడు. మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి ఏ వీడియోలు పడితే అప్లోడ్ చేస్తున్నారు అంతే. అప్లోడ్ చేయడం వల్ల ఆ యూట్యూబ్ వాడు తింగరోడు కాదు కదా. వాడు ఏం పడతాయి ఇచ్చేస్తే మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? అవసరం ఉంటుందా? ఇవ్వరు కదా, అస్సలు ఇవ్వడు. మీరు ఏంటంటే సక్రమంగా వీడియోలు పెట్టాలి. చాలామంది చేసి పని ఏంటంటే గూగుల్లో ఏమన్నా స్క్రీన్ షాట్ తీసుకుని అప్లోడ్ చేసేయడం, ఏదో సాంగ్ పెట్టడం అప్లోడ్ చేసేయడం, ఏదో పెట్టేయడం సాంగ్ చేసి అప్లోడ్ చేసేయడం దాంట్లోదే. అలాగే యూట్యూబ్ డబ్బులు ఎందుకు ఇస్తాడు మీకు? యూట్యూబ్ ఏం చెప్తున్నాడంటే రూల్స్ అన్నీ మారిపోయినాయి, ముందులాగా ఏం లేదు. ఏం చెప్తున్నాడంటే ఓన్ కంటెంట్ పెట్టండి, ఓన్గా పెట్టండి. ఏదైనా సరే ఓన్గా తయారు చేసి పెట్టండి. మీ వాయిస్ ఇవ్వండి. వాయిస్ ఇవ్వకపోతే మీరు కనపడలేక మీరు సిగ్గుపడుతున్నారు. అదే వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఏమన్నా పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వండి. అది కూడా చేయలేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే స్క్రీన్ షాట్ లాగేసుకోవడం, ఏదో కవితలు పెట్టేయడం, ఏదో కొటేషన్ పెట్టేయడం, ఇది ఏదో చెప్తున్నారు. అది చెప్తే అది యూట్యూబ్ ఎలాగ ఇంకా అది అమాయకత్వం అనమాట. అది అటువంటి తప్పులు చేయకండి. అది మానిటైజ్ అయ్యే టైంకి ఆగిపోద్ది. ఏ పడతాయి పెడితే ఎందుకు పెడుతున్నారు మీరు? అసలు యూట్యూబ్లో నేను మ్యాక్సిమం చేసి చూసి అన్నీ అయ్యే ఏం పడతాయి పెడతాయి మానిటైజ్లు అవ్వయి. ఇప్పుడు 1,00,000 ఛానల్లో మానిటైజ్ అయ్యి 1000 బ్యాలెన్స్ అన్నీ ఆపుతాడు. అలాగే నా 2 ఛానల్లో మానిటైజ్ అయిపోయిన తర్వాత రీఇష్యూడ్ కంటెంట్ చెప్పేసి ఆపాడు. అలాగే ప్రతి ఒక్కరికి జరుగుద్ది. అలా మాత్రం చేయకండి. తెలిసి తప్పులు మాత్రం చేయకండి. పెట్టండి, లేట్గా పెట్టండి. లేట్గా పెట్టి కంటెంట్ మంచి వెరైటీగా ఉండాలి. ఇంకా మీరు సిగ్గుపడి మీరు ఫేస్ చూపించకపోయినా పర్లే, వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఏదో చూసి పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీరు పనులు చేయండి, యూనిక్గా పెట్టండి. అది యూనిక్గా ఉండాలి. ప్రతి కంటెంట్ యూనిక్గా ఉండాలి. అందరూ చేసేది ఏదో చేయండి. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ బయట పెట్టండి. ప్రతి ఒక్కరు బయట పెట్టాలి. బయట పెట్టకుండా ఏదో వీడియోలు ఫోన్లో ఏదో ఒకటి వీడియోలు ఒక యూట్యూబ్లో వచ్చి కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టేస్తున్నారు. అది కాకుండా కొన్ని ఫోటోలు స్క్రీన్ షాట్ చేసి సాంగ్లు పెట్టేస్తున్నారు. అలాగే ఎలాగవుతుంది? అది వైరల్ అవ్వినా మీకు డబ్బులు రావయ్యి. వైరల్ అవుతుంది, డబ్బులు రావు. డబ్బులు రానేది ఎందుకు? మీరు కష్టపడి దేనికోసం? డబ్బుల కోసమే కదా. ఆ డబ్బుల కోసం చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించి కొద్దిగా లేట్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యూట్యూబ్లో అన్ని రీసెర్చ్ చేయండి. ప్రతిదీ రీసెర్చ్ చేయండి. యూట్యూబ్ది అర్థం చేసుకోండి. అల్గోరిథం ఎలా ఉంది, ఏంటి, ఏం పెట్టాడు, ఏ సూచనలు ఏమున్నాయి అన్నీ చదవండి. ఒకసారి యూట్యూబ్లో చూడండి. ఒక వీడియోలు 10 రోజులు చూడండి, కంటిన్యూ చూడండి. అవి చూసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోండి. మామూలుగా ఏం పడతాయి మాత్రం దయచేసి పెట్టకండి. అది మనకి యూజ్లెస్. అది మీరు చెత్త కుండీలో పాడేసినట్టు. అది అర్థమైంది కదా. ఆ యూట్యూబ్ వాళ్ళు మనకి మానిటైజ్ చేయడానికి మానిటైజ్ చేస్తాడు, ఆపుతాడు. మన కరెక్ట్గా ఎప్పుడు ఉంటే అప్పుడే మనకు డబ్బులు వస్తాయి. మీరు యూట్యూబ్లో వచ్చి అందరూ కట్టలు పట్టుకుని నా సంపాదన ఎంత, ఎన్ని లక్షలు అంటే, ఎన్ని కోట్లు అంటే పెడతారు. అవన్నీ చూసి మీరు కంగారు పడి కాలు తొక్కేసుకుని ఏం పడతాయి పెట్టేయకండి వీడియోలు. దయచేసి మంచి వీడియోలు చూసి ఆలోచించి చూసి పెట్టుకోండి. మీరు ఏ కంగారు పడి మాత్రం
వీడియోలు పెట్టకండి. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయండి. జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి ప్రతి వీడియో కూడా. ఏం పడతాయి పెట్టకండి దయచేసి, ఓకేనా? నేను చెప్పింది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని మంచి వీడియోలు పెట్టండి, యూనిక్గా పెట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా చాలామంది కామెంట్ పెట్టండి, బాగుందా బాగాలేదు ఏదో కామెంట్ పెట్టాలి, పర్లేదు. బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి. ఏదో మీరు నచ్చిందా ఏదో ఒకటి ఏదో కామెంట్ పెట్టండి, పర్లేదు, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అయితే జెమినీ షార్ట్ ఫిల్మ్స్ ఓపెన్ చేసి ఛానల్ చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.